హాయ్ ఇంజనీర్స్ అండ్ ఫ్యూచర్ ఇంజనీర్స్. ఈ వీడియోలో మనము మన ఎంసెట్ కాలేజ్‌ని గానీ, లేకపోతే మన ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్ జాయిన్ అవుతుంటే అసలు మన కరెక్ట్ పిక్ ఎలా ఉండాలి? మనకి ఏ కాలేజ్ కావాలో మనం ఎలా డిసైడ్ చేసుకోవాలో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సరేనా? సీ జనరల్‌గా ఎవరైనా ఇంజినీరింగ్ జాయిన్ అయ్యే ముందు వాళ్ళు 2 వేస్‌లో ఆలోచించాలనమాట. ఒకటి వాళ్ళు మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్నారా లేదా? లేకపోతే ఇంకొకటి ప్లేస్‌మెంట్స్. లెట్స్ ఫస్ట్ టాక్ అబౌట్ ప్లేస్‌మెంట్స్. నువ్వు గనుక నీ ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్‌గా నేను ప్లేస్‌మెంట్స్‌ని టార్గెట్ చేస్తున్నా. నేను ఇంకా ఇండియాలో ఉండి నేను ఓన్లీ జాబే చేసుకుంటా అంటే నీ థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉండాలి? నీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నువ్వు ఏదైనా కాలేజ్ జాయిన్ అవ్వకన్నా ముందు ఒకసారి నీ 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత నీకు జాబ్ రాక నువ్వు లేట్‌గా రియలైజ్ అయ్యావనుకో నేను జాయిన్ అయిన కాలేజే తప్పని. అప్పుడు చాలా బాధేస్తది నీకు. అందుకని జాయిన్ అవ్వకన్నా ముందు యూ నీడ్ టు మేక్ ష్యూర్ నువ్వు పిక్ చేసుకునే కాలేజ్ చాలా మంచి కాలేజ్ అయ్యి ఉండాలి. ఇప్పుడు ఆ మంచి కాలేజ్‌ని ఎలా డిసైడ్ చేయాలో ఈ 4 పారామీటర్స్ ఉంటాయి. ఆ 4 పారామీటర్స్ ఏంటో మీకు చెప్తాను. నువ్వు గనుక నీ ప్లేస్‌మెంట్స్‌ని గనుక దృష్టిలో పెట్టుకుంటే నీ ఫస్ట్ లుకౌట్ ఏముండాలి అంటే వాట్ ఈస్ ద యావరేజ్ ప్యాకేజ్ ఆ కాలేజ్ స్టూడెంట్స్‌కి వస్తుందో ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలనమాట. లెట్స్ అజ్యూమ్ నేను వీఐటీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాను కాబట్టి నేను మీకు సింపుల్‌గా వీఐటీ ఎగ్జాంపుల్ చెప్తా. నేను జాయిన్ అయినప్పుడు వీఐటీ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి ఇట్ వాస్ 4.8 లాక్స్ పర్ యానమ్. ఇది 2019లో నేను జాయిన్ అయ్యేటప్పుడు నేను యావరేజ్ ప్యాకేజ్ తీసుకున్నా. ఇట్ వాస్ 4.8 అనుకోండి. 4.9 4.8 అనుకోండి. 4.8 లాక్స్ ఇస్ ద యావరేజ్ ప్యాకేజ్. సో, మీరు మీ కాలేజ్ జాయిన్ అవ్వకన్నా ముందు అదొక ఇంజినీరింగ్ ఎంసెట్ కాలేజ్ అయ్యుండొచ్చు, లేదా ప్రైవేట్ కాలేజెస్ అయ్యుండొచ్చు. మీ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి వాట్ ఈస్ ద యావరేజ్ ప్యాకేజ్ ఆఫ్ యువర్ పర్టిక్యులర్ స్ట్రీమ్ ఏంటో మీరు తెలుసుకోవాలి. దట్ షుడ్ బి ద ఫస్ట్ థింగ్. దాన్ని ఇంటూ 5x ఏసుకోండి. ఆ పర్టిక్యులర్ రేంజ్‌లో గనుక నువ్వు టార్గెట్ చేసే ప్యాకేజ్ ఉంటే దట్స్ గుడ్ ఫర్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ నేను వీఐటీ జాయిన్ అవుతున్నప్పుడు నా యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 5 లాక్స్ అనుకోండి. నేను దాన్ని ఇంటూ 5 టైమ్స్ ఏస్తుండే 25 లాక్స్. ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్న ప్యాకేజ్ ఉందో అది ఇంటూ 5 టైమ్స్ చేస్తే ఆ సర్కిల్‌లో వస్తుందా లేదా? ఆ రేంజ్‌లో వస్తుందా లేదా? వస్తే ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫిట్ ఫర్ యూ అనమాట. ఫస్ట్ పారామీటర్ అది. సెకండ్ పారామీటర్ వచ్చేసి కాలేజ్ యొక్క కల్చర్ ఏంటిది? ఆ కాలేజ్ యొక్క బయోడైవర్సిటీ ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్‌లో ఎప్పుడు మీకు ట్రెడిషనల్ వే ఆఫ్ టీచింగే ఉంటదా? లేకపోతే ఏదైనా ప్రాక్టికల్‌గా గూడా నేర్పిస్తారా? అసలు ఆ కాలేజ్‌కి రిసర్చ్ ఓరియెంటెడ్ థింగ్స్ పైన గ్రిప్ ఉందా లేదా? అసలు ఆ కాలేజ్‌కి మంచి మంచి డిఫరెంట్ కంపెనీస్‌తో టై అప్ ఉందా లేదా? అసలు బయట ఇండస్ట్రీ జర్నలిస్ట్‌లుగా సారీ ఇండస్ట్రీ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఎక్స్‌పర్ట్స్ వచ్చి మన కాలేజ్‌లో టీచింగ్ చేస్తారా లేదా? అసలు మనకి టీచ్ చేసే ప్రొఫెసర్స్‌కి ఎటువంటి ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఉందా లేదా ప్రొఫెషనల్‌గా ఇండస్ట్రీలో? లేదు వాళ్ళు ఓన్లీ ఒక పట్టా తీసుకొని డైరెక్ట్‌గా టీచర్స్ అయిపోయారా? లేకపోతే వాళ్ళు నిజంగా ఏదైనా ఇండస్ట్రీ ఎక్స్‌పీరియన్స్ ఉందా? దిస్ షుడ్ బి సెకండ్ పారామీటర్. ఫస్ట్ పారామీటర్ వచ్చేసి యావరేజ్ ప్యాకేజ్ తెలిసి ఉండాలి. సెకండ్ పారామీటర్ వచ్చేసి మనకు టీచ్ చేసే ప్రొఫెసర్స్‌కి ఇండస్ట్రీ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. థర్డ్ వచ్చేసి ద హిస్టరీ ఆఫ్ దట్ పర్టిక్యులర్ కాలేజ్. ఆ కాలేజ్ హిస్టరీ ఎలాంటిది? ఆ కాలేజ్‌లో ఏదైనా ఫంక్షన్స్ లాంటివి ఫర్ ఎగ్జాంపుల్ మేము వీఐటీలో ఉంటే మాకు గ్రావిటాస్ అని ఒక ఫంక్షన్ జరుగుద్ది. ఇట్స్ ఎన్ ఈవెంట్ అనుకోండి. ఫంక్షన్ ఇట్స్ ఈవెంట్. ఆ ఈవెంట్‌లో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే నువ్వు డిఫరెంట్ థింగ్స్‌ని ఎక్స్‌ప్లోర్ అవుతావు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బీటెక్‌లో ఉన్నప్పుడు నా గ్రావిటాస్‌లో ఏమవుతుండే అంటే వాళ్ళు రోబోటిక్ రోబోటిక్స్ పైన మాకు ఎక్కువ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇస్తుండే. అసలు రోబోటిక్స్ ఎలా వర్క్ అవుతాయి? ఒక రోబోట్‌ని ఎలా ఫంక్షన్ చేస్తారు? ఇలా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. సో, నీ దాంట్లో కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయా లేవా అని తెలుసుకోవాలి. దిస్ షుడ్ బి ద థర్డ్ థింగ్. కల్చరల్ యాక్టివిటీస్ పైన చాలా మంచి ఫోకస్ ఉండాలి. ఫోర్త్ థింగ్ క్లబ్స్ అండ్ చాప్టర్స్. క్లబ్స్ అండ్ చాప్టర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు క్లబ్స్ అండ్ చాప్టర్స్ అని సింపుల్‌గా చెప్తే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంజినీరింగ్ జాయిన్ అయినావు. నీ గోల్ ఏంటంటే నువ్వు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ వాంట్ టు బి అన్ ఇంజినీర్. బట్ నీ ఒక సెల్ఫ్ ఇంట్రెస్ట్ వచ్చి డైరెక్షన్ ఫీల్డ్‌లో ఉంది. కానీ నీ పేరెంట్స్ ఫోర్స్ వల్ల నువ్వు ఇంజినీరింగ్ కాలేజ్ జాయిన్ అవ్వాల్సి వచ్చింది. అప్పుడు ఆ పర్టిక్యులర్ కాలేజ్‌లో ఎటువంటి క్లబ్స్ అయినా ఉన్నాయా లేవా? టు ఎంకరేజ్ డైరెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీఐటీ ఉంది. వీఐటీలో మనకి సెపరేట్ డైరెక్షన్స్‌కి అంటూ ఒక సెపరేట్‌గా క్లబ్స్ ఉంటాయన్నమాట. ఆ క్లబ్స్ నుంచి ఆల్రెడీ కొంతమంది ప్రొఫెషనల్ యాక్టర్స్ కూడా అయ్యారు. ప్రొఫెషనల్ డైరెక్టర్స్ కూడా అయ్యారు ఇప్పుడు. కరెంట్ ఇండస్ట్రీస్‌లో కూడా ఉన్నారు వాళ్ళు. సో, ఇలా మీరు ఆలోచించాలనమాట. నేను జాయిన్ అయ్యే ఇంజినీరింగ్ కాలేజ్‌లో గానీ, ప్రైవేట్ కాలేజెస్‌లో గానీ, ఎంసెట్ అని ప్రైవేట్ కాలేజ్‌లో గానీ, డైరెక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంట్రెస్ట్ డైరెక్షన్‌ని ఎంకరేజ్ చేసే ఎలాంటి చాప్టర్స్ ఏమైనా ఉన్నాయా? లేవా? ఫర్ ఎగ్జాంపుల్ నీకు సింగింగ్ అంటే ఇష్టం. సింగింగ్‌ని ఎంకరేజ్ చేసే ఎలాంటి ఏమైనా పర్టిక్యులర్ చాప్టర్స్ అండ్ క్లబ్స్ ఉన్నాయా? లేవా? అసలు అక్కడ అట్లాంటి ఒక
థింగ్ ఏదైనా జరుగుతుందా లేదా ఎవడో తెలుసుకోవాలన్నమాట. సో దీస్ ఆర్ ద 4 థింగ్స్ యూ షుడ్ టేక్ కేర్ వెన్ యూ ఆర్ జాయినింగ్ ఎన్ ఇంజినీరింగ్ కాలేజ్ అట్‌లీస్ట్. ఫస్ట్ వచ్చేసి యావరేజ్ ప్యాకేజ్ ఇఫ్ యువర్ టార్గెట్ ఈస్ టు గెట్ ప్లేస్‌మెంట్. సెకండ్ థింగ్ నీకు టీచ్ చేసే ప్రొఫెసర్స్ యొక్క ప్రొఫెషనల్ బ్యాక్‌గ్రౌండ్స్ ఏంటిది, వాళ్ళ అచీవ్‌మెంట్స్ ఏంటివి. థర్డ్ థింగ్ కల్చర్, అంటే ఏమైనా ఈవెంట్స్ గానీ, ఫెస్టివల్స్ గానీ జరుగుతాయా లేవా. ఫెస్టివల్స్ అంటే యాన్యువల్ డే ఫెస్టివల్స్ కాదండి. మీరు ఎంజాయ్ చేసే ఫెస్టివల్స్ గురించి సెకండరీగా ఆలోచించండి. ఫస్ట్ గురించి ఏదైనా టెక్ ఫెస్టివల్స్ జరుగుతాయా లేవా, మీకు ఏదైనా టెక్ ఎంతూజియాస్టిక్ పర్సన్ అయ్యి ఉంటే మీరు ఆ కాలేజ్ మీకు ఎట్లా హెల్ప్ చేస్తుంది, మీకు ఏదైనా ఆపర్చునిటీ ఇస్తుందా మీ స్కిల్స్ని షోకేస్ చేసుకోవడానికి, ఇది ఆలోచించాలి. ఫోర్త్ వచ్చేసి మీరు మీ యొక్క మీ యొక్క పార్ట్ టైం ప్రొఫెషనల్ని కానీ లేకపోతే మీ సెల్ఫ్ ఇంట్రెస్ట్లో ఉన్న ఏదైనా ఇంట్రెస్ట్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారా లేదా, ఇవన్నీ ఆలోచించాలి. దీస్ షుడ్ బి 4 పారామీటర్స్ ఇఫ్ యూ ఎండ్ గోల్ ఇస్ టు బి మీరు ఎండ్ గోల్ వచ్చేసి నేను బీటెక్ అయిపోతే ఇండియాలోనే ఉంటాను, నేను ఇంకా ఎటువంటి ఫర్దర్గా స్టడీస్ చదువుకోను, డైరెక్ట్గా జాబ్ని టార్గెట్ చేస్తాను అనుకుంటే, దిస్ షుడ్ బి ద మైండ్, దిస్ షుడ్ బి ద 4 పారామీటర్స్ విచ్ యూ షుడ్ లుక్ ఎట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ మాస్టర్స్కి వెళ్దాం అనుకుంటున్నారు అనుకోండి. ఎయిదర్ ఇట్ మే బి ఇండియాలో అయినా మీరు మాస్టర్స్ చేయవచ్చు, లేదా బయటికి వెళ్ళి ఎంఎస్ చేయవచ్చు. మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి అంటే రెస్ట్ ఆఫ్ ద 3 రూల్స్ షుడ్ బి ద సేమ్. సెకండ్ రూల్ వచ్చేసి ఏంటిది, టీచర్స్కి మంచి ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్. థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటిది, టెక్ ఫెస్టివల్స్ అంటే జరుగుతాయి లేవో. ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంటిది, మీ పార్ట్ టైం ఇంట్రెస్ట్లు కానీ లేకపోతే మీకు ఏదైనా ఇంకా సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని ఆ పర్టికులర్ కాలేజ్ ఎంకరేజ్ చేస్తుందా లేదా. ద ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏదైనా రీసెర్చ్ పేపర్స్ ఓరియంట్ చేయడానికి ఆ కాలేజ్ మీకు ఎంత హెల్ప్ చేస్తుంది. కొంతమంది ప్రొఫెసర్స్ ఉంటారు, వాళ్ళు రీసెర్చ్ పేపర్స్ తీయడానికి ట్రై చేస్తారనమాట. ఎవరైతే మాస్టర్స్ చేస్తున్నారో లేదా ఎంఎస్ చేస్తున్నారో వాళ్ళ ప్రొఫైల్లో కనుక రీసెర్చ్ పేపర్స్ ఉంటే, ఒక పబ్లిక్ రీసెర్చ్ పేపర్ ఉంటే, దట్ విల్ యాడ్ లాట్ ఆఫ్ వాల్యూ టు యువర్ రెజ్యూమే అనమాట. మీరు ఎప్పుడైతే బయట ఎంఎస్లో ఏదైనా టాప్ కాలేజ్లోకి మీరు అడ్మిషన్ తీసుకుందాము అనుకుంటే అందరి రెజ్యూమేలో ఏముంటుంది, నాకు స్కూల్లో ఎంత వచ్చింది, ఇంటర్లో ఎంత వచ్చింది, బీటెక్లో ఎంత వచ్చింది అని ఉంటుంది. రీసెర్చ్ పేపర్ ఇస్ ద ఓన్లీ థింగ్ విచ్ విల్ డిఫరెన్షియేట్ ఫ్రమ్ ఎవ్రీ అదర్స్ అనమాట. సో నీ రీసెర్చ్ పేపర్స్ కనుక నీ దగ్గర 2-3 రీసెర్చ్ పేపర్స్ ఉంటే దట్ విల్ బి గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ యూ టు క్రాక్ బిగ్ కాలేజెస్ అవుట్ సైడ్ ఇండియా, యూఎస్ కానీ యూకే కానీ ఎక్కడైనా. లైక్ మంచి కాలేజ్ కావాలి అంటే నీ రెజ్యూమేలో మంచి రీసెర్చ్ పేపర్స్ ఉండాలి. సో నీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి అంటే, నేను జాయిన్ అయిన కాలేజ్లో రీసెర్చ్ పేపర్స్ ప్రీవియస్ ఇయర్స్లో ఎన్ని రీసెర్చ్ పేపర్స్ ఆ పర్టికులర్ కాలేజ్ పబ్లిష్ చేసింది, ఏ ఫ్యాకల్టీస్ దీన్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు, ఆ పర్టికులర్ స్ట్రీమ్లోకి నువ్వు దూరాలన్నమాట. సో రీసెర్చ్ పేపర్స్ ఎక్కడ ఎక్కువ ఓరియంట్ అవుతున్నాయి, ఎక్కడ ఎక్కువ పబ్లిష్ అవుతున్నాయి, ఆ కాలేజ్ షుడ్ బి చెరీ పిక్ కాలేజ్ అనమాట. సో దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ దట్ యూ షుడ్ లుక్ వెన్ యూర్ జాయినింగ్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇవి కాకుండా నేను మీకు ఇచ్చే జనరల్ టిప్స్ ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద టైం మీరు మీ కాలేజ్లో ఉండేటప్పుడు ఎలా ఆలోచించండి అంటే, మీ చుట్టూ తెలుగోళ్ళే కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులు కాకుండా మీ చుట్టూ మొత్తం తెలుగోళ్ళే కాకుండా కొంతమంది హిందీ వాళ్ళు కూడా కాలేజ్లో ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మీకు వాళ్ళ మైండ్ సెట్ ఏంటో అర్థమవుతుంది. మనం మన వాళ్ళతో ఉంటాం కాబట్టి మన మైండ్ సెట్స్ అన్ని మనకి ఈజీగా అర్థమైపోతాయి. మనకు అర్థం కాని మైండ్ సెట్ ఎవరిది, నార్త్ ఇండియన్స్. సో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఆ మైండ్ సెట్ ఎక్స్ప్లోర్ అవ్వాలంటే మీ కాలేజ్లో ఆ బయోడైవర్సిటీ అనేది ఉండాలి, కల్చర్ అనేది ఉండాలి. సో ఎలా అంటే 50% తెలుగు వాళ్ళు ఉంటే 30% తమిళ వాళ్ళు, 20% మలయాళీస్, 10% నార్త్ ఇండియన్స్, అలా డిఫరెంట్ కల్చర్స్ నుంచి పీపుల్ మీ కాలేజ్లో ఉండేలాగా ఉంటే దట్ విల్ బి గ్రేట్ అడ్వాంటేజ్ ఫర్ యూ. దిస్ షుడ్ బి ద బోనస్ టిప్. జస్ట్ ట్రై చేయండి, ఉంటే ఇట్స్ గుడ్, ఇఫ్ నాట్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ అనుకోండి. ఉంటే ఏమవుతుందంటే, నేను సింపుల్గా చెప్తా, ఇప్పుడు నేను జనరల్ నా సిచ్యువేషన్ చెప్తాను. నేను బీటెక్ జాయిన్ అయినప్పుడు ఏమనుకున్నాను, నేను చాలా మంచి కాలేజ్లో అడ్మిషన్ తీసుకుంటాను, నేను నేర్చుకోవాల్సిన అవసరం లేదు, కాలేజే మొత్తం నాకు నేర్పిస్తుంది కూడా వెళ్ళా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమర్థమైంది, కాలేజ్ మనకి ఏమీ నేర్పేది. నువ్వేం నేర్చుకోవాలని నీ సొంతంగా నేర్చుకోవాలి. నువ్వు సొంతంగా నేర్చుకోవాలి అంటే నీకు గైడ్ చేయడానికి ఎవరో ఒకరు కావాలి. ప్రొఫెసర్సా మనం అంత ఫ్లెక్సిబుల్గా వెళ్ళి మాట్లాడలేము. ఇప్పుడు నేను గైడ్ ఎవరు చేస్తాను, నీ చుట్టూ ఫ్రెండ్సే. నీ ఫ్రెండ్స్ ఏదో ఒకటి చేస్తుంటే అక్కడి నుంచి నీకు మోటివేషన్ వస్తూ ఉంటుంది. మన సైడ్ ఏంటంటే, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ మన ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రాబ్లం ఏంటంటే, మనం కంప్యూటర్ సబ్జెక్ట్స్ని ఎక్కువ ఎంకరేజ్ చేయము. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇంజనీరింగ్ అయిపోయిన ప్రతి ఒక్కరు కంప్యూటర్ సైన్స్ తీసుకొని వాడు జాబ్ కొట్టడానికే ట్రై చేస్తాడు. మ్యాక్స్ అందరి కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్స్లోకే వస్తారు, సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకే వస్తారు. కానీ మనము ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్కి బీటెక్లో మనం బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో వాటిని ఎంటర్ అవుతాం. అంటే ఆ ఫీల్డ్లో తాలూకు సబ్జెక్ట్స్ కూడా నేర్చుకోవడం స్టార్ట్ చేస్తాం. కానీ నార్త్ ఇండియన్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, వాళ్ళు 5th 6th క్లాస్ నుంచి ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారు. సో ఇలా ఏమవుతుంది అంటే, నీ చుట్టూ అందరు నీ లెవెల్, అంటే ఇప్పుడు అందరు నీ చుట్టూ అంతా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళే ఉంటే ఏమవుతుంది, ఎవరికి ఏది రాదు, అందరు ఫ్రెష్గా స్టార్ట్ చేస్తారు. సో నువ్వు అందరితో స్టార్ట్ చేస్తావు కాబట్టి ఇది కొంచెం వెనకబడిపోతావు అనమాట. అదే ఇప్పుడు నీ చుట్టూ కనుక ఎప్పటి నుంచో స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే నీకు ఒక ఎనర్జీ వస్తుంది, ఓకే వీడు నాకన్నా ఇంత ముందు ఉన్నాడు, మనం కూడా ఆ రేంజ్కి వెళ్ళాలి. అలా నీకు ఒక చిన్న స్పార్క్ వస్తుంది. ఆ స్పార్క్ నేను చెప్తే నీకు అర్థం కాదు, నువ్వు ఫీల్ అవుతూనే అర్థమవుతుంది. సో నువ్వు ఎలా ట్రై చేయంటే, నీ చుట్టూ నువ్వు ఉన్న కాలేజ్లో మేక్ ష్యూర్
ఆ కాలేజ్‌లో అన్ని స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ ఉండేలాగా. అన్ని స్టేట్స్ అంటే అట్‌లీస్ట్ కొంతమంది హిందీ వాళ్ళు, కొంతమంది తమిళ్, కొంతమంది మలయాళీస్. సో దట్ యూ కెన్ అండర్‌స్టాండ్ ఎవ్రీబడీస్ థాట్ ప్రాసెస్ అనమాట. ఇది కాకుండా బీటెక్ అనేది 4 ఇయర్స్ అండి. మీరు 4 ఇయర్స్‌లో 1 ఇయర్ కష్టపడితే చాలు జాబ్ వచ్చేస్తది. 1 ఇయర్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. మిగతా 3 ఇయర్స్ ఏం చేయాలి? మన బీటెక్‌లో ఉండే సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయడం ఇట్ షుడ్ బి ద నాట్ మోటో ఆఫ్ ద గ్రాడ్యుయేషన్. మన పట్టా వి షుడ్ ఎక్స్‌ప్లోర్ డిఫరెంట్ థింగ్స్. మనం మన చుట్టూ మన వేరే డిఫరెంట్ స్టేట్స్ తగిన ఫ్రెండ్స్ ఉంటే వీ కెన్ లెర్న్ దేర్ లాంగ్వేజ్, వీ కెన్ లెర్న్ దేర్ కల్చర్. మీరు బీటెక్‌ని జస్ట్ ఏదో టైమ్ పాస్ కోసం కాకుండా మీరు దాన్ని యుటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 4 ఇయర్స్ అంటే చాలా ఎక్కువ టైం అండి. 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత వాట్ అవర్ పేరెంట్స్ ఎక్స్‌పెక్ట్? మన నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాం? జస్ట్ ఒక జాబ్ అంతేనా? ఒక్కటే ఒక ఎక్స్‌పెక్టేషన్ 4 ఇయర్స్ కష్టపడ్డ తర్వాత మనం 2 ఇయర్స్ కష్టపడ్డందుకే మనం ఐఐటీస్, ఎన్ఐటీస్, మంచి ఇంజినీరింగ్ కాలేజ్ ఎక్స్‌పెక్ట్ చేసినప్పుడు 4 ఇయర్స్ కష్టపడ్డ తర్వాత కూడా సేమ్ మళ్ళీ ఒకటే ఎండ్ గోల్ అలా ఉండకూడదు కదా! దేర్ షుడ్ బి డిఫరెంట్ ఎండ్ గోల్స్ అనమాట. మంచి జాబ్, మంచి రీసెర్చ్ పేపర్స్, మంచి బయోడైవర్సిటీ, మంచి కల్చర్, మంచి నెట్వర్క్. నేను చెప్తున్నా కదా! నెట్వర్కింగ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. అయితే కొంతమంది బిట్స్ కాలేజ్‌లో గ్రాడ్యుయేట్ అయ్యారనమాట. గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఏమైందంటే కొంతమంది ఆ కాలేజ్‌లో ఉన్న వాళ్ళు గూగుల్‌లో ప్లేస్ అయ్యారు. కొంతమంది అదే కాలేజ్‌ని స్టార్ట్ చేశారు. వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత ఏమైందంటే వాళ్ళ స్టార్టప్ యాప్ స్టోర్‌లో ఇప్పుడు ఒక స్టార్టప్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక యాప్ బిల్డ్ చేస్తాం. యాప్‌ని మనం ప్లే స్టోర్‌లో పెడతాము. అయితే వాళ్ళు ప్లే స్టోర్‌లో పెట్టారు. ప్లే స్టోర్‌లో పెట్టిన తర్వాత ఏమైంది? ప్లే స్టోర్ యాప్‌ని బ్యాన్ చేసింది ఫర్ సమ్ రీజన్స్. ఆ రీజన్ ఏంటో కూడా మెన్షన్ చేయలేదు. అప్పుడు ఈ స్టార్టప్ స్టార్ట్ చేసినోడు బిట్స్‌లో ఉన్నాడు. గూగుల్‌లో కొంతమంది బిట్స్‌లో నుంచి ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. అప్పుడు ఏమైంది? ఈ అల్యూమినియం ఉంటది చూసారా? ఈ నెట్వర్కింగ్. ఇప్పుడు వీళ్ళు బిట్స్‌లో కాబట్టి బిట్స్‌లో వాళ్ళు చూసారనమాట ఎవరైనా గూగుల్‌లో పనిచేస్తున్నారా అని. వాళ్ళకి కొంతమంది సీనియర్స్ అక్కడ తగిలారు. వాళ్ళ సీనియర్స్‌ని హెల్ప్ అడిగారు. వాళ్ళ సీనియర్స్ ఇమ్మీడియేట్‌గా హెల్ప్ చేశారు. ఎందుకు హెల్ప్ చేశారంటే ద ఫస్ట్ రీజన్ ఈస్ దే కమ్ ఫ్రమ్ ద సేమ్ నెట్వర్క్. వీడు మనోడు అన్న ఫీలింగ్ వచ్చేస్తది. నీ కాలేజ్ నిన్ను ఎలా డిఫైన్ చేస్తదంటే మనోడన్న ఫీలింగ్ తెప్పిస్తది నీ సీనియర్స్ అందరిలో. సో, యువర్ కాలేజ్ షుడ్ బి నీ కాలేజ్ అనేది ఒక రెప్యుటేషన్ లాగా. అదొక క్యాస్ట్ లాగా నీకు. మనోడన్న ఫీలింగ్ తెప్పించేస్తదనమాట నీకు. క్యాస్ట్ అనేది కొంచెం రాంగ్ వర్డ్ అనుకోని జస్ట్ సింపుల్‌గా చెప్తున్నా. మన పేరెంట్స్ జనరేషన్‌లో క్యాస్ట్ ఎలా అయితే మనోడన్న ఫీలింగ్ తెప్పిస్తదో, మన జనరేషన్‌లో మన కాలేజ్ అనేది మన అన్న ఫీలింగ్ తెప్పిస్తదనమాట. సో, టాలెంట్ కూడా తెప్పిస్తది. ఐయామ్ నాట్ సేయింగ్ ఇట్. బట్ ఇఫ్ యూ హ్యావ్ దట్ కాలేజ్ ఇట్స్ అన్ అడిషనల్ థింగ్ ఫర్ యూ. నీ దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి నువ్వు ఆ ఒక రీజియన్‌లో దూరావు. నీకు దానికి కాలేజ్ కూడా హెల్ప్ అయిందనుకో ఇట్ విల్ బి గుడ్ థింగ్ ఫర్ యూ. సో, ఇలా ఉంటదనమాట. ప్లస్ మీరు జాయిన్ అయ్యి ఎంసెట్ కాలేజెస్ గానీ, ఇంజినీరింగ్ కాలేజ్‌లో జాయిన్ అవ్వకన్నా ముందు వాళ్ళ కల్చర్ ఎలా ఉంటది? వాళ్ళ ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి? సింపుల్‌గా చెప్తా. ఇప్పుడు బిట్స్ ఉందనుకోండి. బిట్స్‌లో అటెండెన్స్ పాలిసీ ఉండదు. కానీ మీరు ఏ ఎంసెట్ కాలేజ్ అయినా తీసుకోండి అటెండెన్స్ పాలిసీ ఉంటది. సో, ఇలా మీరు డిఫరెన్షియేట్ చేయండి. అసలు అక్కడ ఉండే అడ్వాంటేజ్ ఏంటిది? మనం జాయిన్ అయ్యే కాలేజ్‌లో అడ్వాంటేజ్ ఏంటిది? ట్రై టు గెట్ మ్యాక్స్ ఆఫ్ ద మ్యాక్స్ అడ్వాంటేజ్ ఫ్రమ్ ద కాలేజ్ విచ్ యూ ఆర్ జాయినింగ్ అనమాట. సో, ఇలా ఈ కొన్ని పారామీటర్స్‌ని చూసుకోండి. యువర్ ఎండ్ గోల్ షుడ్ నాట్ బి ఎ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అండ్ ఇట్ షుడ్ నాట్ బి ప్లేస్‌మెంట్స్ ఆర్ రీసెర్చ్ పేపర్స్. దాంతో పాటు నెట్వర్కింగ్ అయ్యి ఉండాలి. దాంతో పాటు డిఫరెంట్ కల్చర్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడం అయ్యి ఉండాలి. షుడ్ బి ఇంక్లూడింగ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. బీటెక్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ మీరు స్లో అండ్ స్టడీగా చాలా థింగ్స్ నేర్చుకోవచ్చు. సో, యుటిలైజ్ ఇట్ టు ఇట్స్ మ్యాక్స్ అనమాట. సో, మేక్ ష్యూర్ యూ పిక్ ద రైట్ కాలేజ్. ఇప్పుడే ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి. ప్రైవేట్ యూనివర్సిటీస్ రిజల్ట్స్ కూడా అన్నీ వస్తున్నాయి. సో, మీరు మీ కాలేజ్‌ని పిక్ చేసుకునే ముందు చాలా నీట్‌గా ఆలోచించి ప్లాన్ చేసుకొని పిక్ చేసుకోండి. నీ ర్యాంక్ ఏ కాలేజ్ వస్తే ఆ కాలేజ్‌లోకి వెళ్ళిపోవడం కాదు. నీ ర్యాంక్ కన్నా తక్కువ ర్యాంక్‌లో ఒక మంచి కాలేజ్ ఉంది. ఆ కాలేజ్‌లో నీకు కావాల్సినవి ఉన్నాయనుకుంటే ఆ కాలేజ్‌కే వెళ్ళు. నీకేది కావాలో అది ర్యాంక్ గానీ, వేరే వాళ్ళు ఒక జనరలైజ్ సిస్టమ్ బయట ఉంటదనమాట. జేఎన్‌టీయూ ఫస్ట్, సీబీఐటీ నెక్స్ట్, వీఎన్ఆర్ థర్డ్. కానీ నీకు కావాల్సింది విజ్ఞాన్ జ్యోతిలో వీఎన్ఆర్ అంటే విజ్ఞాన్ జ్యోతి ఏమో తెలియదు సారీ నాకు. నీకు కావాల్సింది గంగరాజ్ కాలేజ్‌లో ఉండొచ్చు. సో, నువ్వు గంగరాజ్‌ని పిక్ చేయాలి. అది 4థ్, 5థ్ ప్లేస్‌లో వచ్చినా కూడా. ఎందుకంటే యూ నీడ్ టు మేక్ మోస్ట్ ఆఫ్ ఫస్ట్ ర్యాంక్ ఉంటది నీకు అన్నీ ఇస్తదని కాదు. ఇంకొకటి ఇప్పుడు ఈ ర్యాంకింగ్ సిస్టమ్స్ ఉంటాయి చూసారు. బయట నాక్ ఉంటది. అది మిమ్మల్ని వీఐటీని ఫస్ట్ యూనివర్సిటీకి ప్రొవైడ్ చేస్తది. వీఐటీ ఈజ్ ఫస్ట్ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజ్ అంటారు. కానీ నీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్‌కి వీఐటీ మ్యాచ్ అవుతుందో లేదో నువ్వు చూసుకోవాలి. నీకు కావాల్సిన క్వాలిఫికేషన్స్, నీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్‌కి గనక ఎస్ఆర్ఎం ఫిట్ అవుతే నువ్వు ఎస్ఆర్ఎం కాలేజ్‌కే వెళ్ళాలి. వీఐటీకి వెళ్ళకూడదు. వీఐటీ ఫస్ట్ అది. రెప్యుటేషన్‌ని ఫాలో అవ్వకూడదు. నువ్వు నీ రిక్వైర్మెంట్‌ని ఫాలో అవ్వాలి. నీ రిక్వైర్మెంట్ నీకు ఒక రెప్యుటేషన్‌ని తీసుకొని రావాలి. అంతేగాని నువ్వు రెప్యూటెడ్ కాలేజ్‌లోకి వెళ్తే ఆ రెప్యుటేషన్ నీకు రావాలని కోరుకోకూడదనమాట. దీస్ ఆర్ ద సమ్ బేసిక్ థింగ్స్ విచ్ యూ నీడ్ టు ఫాలో బిఫోర్ జాయినింగ్ ఇన్ బీటెక్ కాలేజ్. హోప్ యూ గాట్ సమ్ ఇన్ఫో ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఐ విల్ అడ్రెస్ దోస్ పర్టిక్యులర్ డౌట్స్ ఆల్సో. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.